అమెరికాలో నైట్ క్యాంపింగ్‌కి ఒక్లహోమాకి వెళ్ళామని 2 వీడియోస్ పెట్టానండి. లాస్ట్ 2 వీడియోస్ అవే. మీరు చూసారు కదా! దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అన్నమాట. ఇందులో హైలైట్స్ అయితే ఇలా ఉంటాయి. హాయ్ అండి. వెల్కమ్ టు శిల్ప థాట్స్. లాస్ట్ 2 వీడియోస్ ఒక్లహోమాకి క్యాంపింగ్ స్టార్ట్ అవ్వడము, కిడ్స్ యాక్టివిటీసు, ఏం చేసాము అని అన్నీ పెట్టాను 2 వీడియోసు. వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా వరకు లైక్ చేయటం లేదండి. లైక్ చేస్తేనే అందరి వరకు వెళ్తుంది. వీడియోస్ బాగున్నప్పుడు లైక్ చేయండి. మనము కిడ్స్ యాక్టివిటీస్ మేజ్ చూసుకున్నాక లంచ్ చేసి ఇక్కడికైతే స్టార్ట్ అయ్యాము హైకింగ్కి. ఇది బీవర్స్ బెండ్ స్టేట్ పార్క్ దగ్గరే ఉంది. ఇది ఫ్రెండ్ స్టైల్. దీనికి హైకింగ్కి అయితే వచ్చాము మేము. హైకింగ్ 1.5 మైల్స్ ఉంటుందన్నమాట మొత్తం. ఒకళ్ళిద్దరైతే కార్లో ఉండిపోయారండి. నేను కూడా ఉండిపోదాం అనుకున్నాను ఫస్ట్ అయితే నడవలేక. కానీ ఎలాగోలాగా వెళ్దాము అనుకున్నాను. మధ్యలో కూడా ఆగిపోయాను. ఇది ఒక హిల్ ఎక్కి మళ్ళీ దిగడం అలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. హిల్ ఎక్కేటప్పుడు కొంచెం ఎక్కడం కష్టమైంది కానీ దిగేటప్పుడు కూడా కష్టమే, నెమ్మదిగా దిగాలి. మొత్తం ట్రైల్ అంతా చాలా చిన్నదండి. ట్రైల్ ఈ హైకింగ్ అయితే చాలా చిన్నది. భయపడకూడదు. చాలా చిన్నది, ఈజీగా చేసేయవచ్చు. నేనైతే వెనక్కున్నాను కొంచెం. మా వాళ్ళైతే ముందు దిగేసారు చూడండి. దూరంగా కనిపిస్తున్నారు కదా వాళ్ళే. రివర్ అయితే ఇది మౌంటైన్ ఫోర్క్ రివర్ అండి. చాలా బాగుంటుంది. మీరైతే బీవర్స్ బెండ్ స్టేట్ పార్క్ వెళ్ళినప్పుడు కిడ్స్ యాక్టివిటీ చూపించాను కదా, అది ఇది అయితే అస్సలు మిస్ అవ్వకండి. మేజ్ అయితే కొంచెం పెద్ద పిల్లలు ఉంటే అది కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే మేజ్ అయితే వేస్ట్. ఈ ఫ్రెండ్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా వెళ్ళండి. చూడండి మా వాళ్ళందరూ ఫొటోస్ దిగుతున్నారు. చక్కగా చాలాసేపు స్పెండ్ చేశామండి ఇక్కడ. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మంచి షూస్ కూడా తీసుకోవాలి, ఎందుకంటే జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రివర్ అయితే చాలా బాగా నచ్చిందండి. చాలాసేపు అయితే స్పెండ్ చేసాము. ఫొటోస్ అయితే చాలా దిగామన్నమాట. అండ్ ఇక్కడైతే చాలామంది వాటర్లో కూడా దిగుతున్నారు, ఫారినర్స్ అలాగా. కానీ మేమైతే దిగలేదు. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకు తెలియని వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ లోతు ఉంటుందో తెలియదు, ఎక్కడ జారిపోతుందో తెలియదు. మనకి తెలియని ప్లేసెస్లో మాత్రం వాటర్లోకి ఎట్టి పరిస్థితుల్లో దిగకూడదు. ఇది మన ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను నేను. ఇక్కడైతే చాలా ఫొటోస్, వీడియోస్ దిగి మేము ఇంకైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మేము మళ్ళీ క్యాంప్ సైట్కి వెళ్ళాలంటే 2.5 hours మళ్ళీ మేము ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అందు గురించి అయితే స్టార్ట్ అయిపోయామండి. చీకటి పడ్డాక వెళ్తే ఇంకా కొంచెం అవన్నీ అరేంజ్ చేసుకోవడం కష్టమని ముందే ప్రిపేర్డ్గా, ప్లాన్డ్గా వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే స్టార్ట్ అయ్యాం కదా. ఈ వాక్ అంతా ఎలా ఉంటుందంటే కొంచెం జారిపోతాము అన్నట్టు ఉంటుందన్నమాట. నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళాలి. మావాడైతే ఇక్కడ స్టిక్ పట్టుకొని చక్కగా అడుగులు వేస్తూ వెళ్ళిపోతున్నాడు. పెద్దవాడైతే ముందే వెళ్ళిపోయాడు. చాలా వరకు అందరూ వెళ్ళిపోయినాకే మేము నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడైతే వాటర్లోకి దిగారు ఫారినర్స్ చాలామంది వాటర్లోకి దిగి ఆడుకుంటున్నారు. కొద్దిమంది అయితే ఫిషింగ్ కూడా చేస్తున్నారండి. ఈ వాటర్ దగ్గర ఫిషింగ్ చేయడం ఇక్కడ అంతా అలవాటు అనుకుంటాను. ఇక్కడ హైకింగ్ కూడా వీళ్ళకి చాలా అలవాటు. ఎంత అలవాటు అంటే చిన్న పిల్లల్ని వేసుకొని ఈ బ్యాగ్స్ ఉంటాయి కదా, వేసుకొని ఎత్తుకొని కూడా వెళ్ళిపోతున్నారు చాలా ఈజీగా. ఇలాంటి హైకింగ్కి వెళ్ళేటప్పుడు ముందుగానే వాటర్, స్నాక్స్ ఇలాంటివి అయితే తీసుకువెళ్ళండి. ఫ్రూట్స్ కూడా తీసుకువెళ్ళండి. చక్కగా పిల్లలు తింటారు, మనం కూడా తినొచ్చు. మనం కూడా దాహం వేస్తుంది కదండి ఇలాంటి హిల్స్ అవి ఎక్కేటప్పుడు. సో ముందే అవి ప్రిపేర్డ్గా తీసుకువెళ్ళండి, బాగుంటుంది. ఇలాంటి ట్రైల్స్ ఈజీగా నడిచేవచ్చండి. తిన్నది కూడా అరుగుతుంది అనుకున్నాను నేనైతే. ఫుల్గా తిన్నాం కదా ఆఫ్టర్నూన్, అరుగుతుందని నేను ట్రైల్కి అయితే ఫస్ట్ రాకూడదు అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ అయ్యాను అన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలామంది మాకు ఎదురు కూడా కనిపించారండి. ఇది ఒక్కటి చూసేసి, రివర్ ఒక్కటి చూసి మళ్ళీ బ్యాక్ అయిపోతున్నారనమాట. మేమైతే రౌండ్ ట్రిప్ లాగా వేసాము ఇలాగా దీని చుట్టే. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ట్రైల్స్కి వెళ్ళినప్పుడు మనకి సైన్స్ ఉంటాయండి. ఇలా వెళ్ళండి, ఈ దారిలో వెళ్ళండి అని అక్కడక్కడ ట్రీస్కి అంటించి ఉంటాయి అన్నమాట, స్టిక్కర్స్ లాగా. అవి చూసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాగా క్యాంపింగ్కి స్టార్ట్ అయ్యేటప్పుడు ముఖ్యంగా చూసుకోవాల్సింది వెదర్ అండి. వెదర్ బాగుండకపోతే అస్సలు స్టార్ట్ అవ్వద్దు. ఎందు గురించి అంటే మేము వెదర్ బాగుందని తెలుసు స్టార్ట్ అయ్యాము. అయినా సరే మాకు క్యాంప్ సైట్కి వెళ్ళేసరికి కొంచెం డ్రిజిలింగ్ అయితే స్టార్ట్ అయ్యిందండి.
వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. కొంచెం గాలి కూడా వేసిందనమాట. ఏమవుతుందంటే ఇక్కడ విండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఉంటే ఆ విండ్కి మన క్యాంపింగ్కి వేసుకుంటాం కదా, అవన్నీ ఎగిరిపోతాయి అన్నమాట. ఆ గాలికి అంత ఎక్కువ విండ్ ఉంటుంది ఇక్కడంతా ఎక్స్ట్రీమ్స్లో ఉంటుందండి. చాలా జాగ్రత్తగా వెదరు అంతా చూసుకొనే రావాలి. వర్షం ఉంటే అస్సలు స్టార్ట్ అవ్వద్దు. మేము వర్షం కానీ ఎక్కువైతే ఇంక ఇంటికే వెళ్ళిపోదాం అనుకున్నాము. అంతలాగైతే అనుకున్నాం అన్నమాట. వన్స్ అక్కడ వెళ్ళాక మనము కుకింగ్ చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, ఇవన్నీ చేయాలంటే వెదర్ బాగుండాలి. వెదర్ బాగుండకపోతే లోపలే ఉండిపోవాల్సి వస్తుంది. అక్కడికి వాటర్ వస్తుందో తెలియదు, విండ్ వల్ల ఎగిరిపోతాయో తెలియదు కదా. సో అన్నీ చూసుకొని స్టార్ట్ అవ్వాలండి. ఫస్ట్ అయితే మేము బేవర్స్ బెండ్ స్టేట్ పార్క్ దగ్గరే క్యాబిన్స్ కానీ క్యాంప్ సైట్స్ కానీ బుక్ చేసుకుందాం అనుకున్నాము. కానీ అస్సలు వేకెన్సీ లేదండి. ఇక్కడ వెదర్ బాగుంటే మొత్తము ఫుల్ అయిపోతాయి అన్నమాట. 2 months ముందే బుక్ చేసుకుంటూ ఉంటారు. మేము ఏం చేసామంటే ఇక్కడికి 2.5 hours తర్వాత మేము క్యాంప్ సైట్ అయితే బుక్ చేసుకున్నాము. ఒక 3 బుక్ చేసుకున్నాము అన్నమాట. అసలు క్యాంప్ సైట్ ఎంత కాస్ట్కి బుక్ చేసాము, ఎంత ఫీ పే చేయాలి అక్కడ, అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ వీడియో కూడా చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. ఈ వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో రివర్. మీ గురించే ఇవన్నీ వీడియోస్ నేను మొత్తం షూట్ చేస్తున్నాను. ఒకవైపు ఎంజాయ్ చేస్తూ ఒకవైపు అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడైతే ట్రయల్ వాక్ అంతా కంప్లీట్ చేసేసాము మేము. చాలామంది ఇండియన్స్ కూడా మాకు ఎదురుపడ్డారు. రివర్స్లో కూడా చాలామంది వస్తున్నారన్నమాట. ఇక్కడ చెట్లు చూసారా, చాలా పెద్దగా ఉంటాయి. ఇప్పుడైతే మేము కార్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా కొంచెం స్నాక్స్ తినేసి వాటర్ తాగేసి మేమైతే క్యాంప్ సైట్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. 2.5 hours పడుతుంది మళ్ళీ మా క్యాంప్ సైట్కి వెళ్ళేసరికి. ఇక్కడ మధ్య మధ్యలో ఇలాంటి రివర్స్ అవి కనపడుతున్నాయి. చాలా బాగున్నాయి అని షూట్ చేశాను అన్నమాట. చాలా బాగుంటాయండి. మొత్తం ఎక్కడైనా సరే నీట్గా ఉంటుంది, గ్రీనరీ ఉంటుంది. బేవర్స్ బెండ్ స్టేట్ పార్క్ నుంచి అయితే మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి క్యాంప్ సైట్కి. మేము వెళ్ళేసరికి 6 అయిందని చెప్పాను కదా, దాదాపు 2.5 hours అయితే పట్టింది. మధ్యలో ఏమైనా కావాలి, ఇంకా క్యాంపింగ్కి ఇంకా ఏమైనా కావాలి అని కొన్ని అయితే తీసుకున్నాము. ఇక్కడైతే కొన్ని బాగున్నాయి అని కొన్ని అయితే వీడియోస్ ఇలాగా షూట్ చేశానండి. చాలా బాగుంది కదా లొకేషన్స్ అన్నీ. చూడండి, చిన్న చిన్న పాండ్స్ ఉంటాయి. ఎవరి ఇంటి ముందు వాళ్ళు చక్కగా క్రియేట్ చేసుకున్నారు. పాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ల్యాండ్ ఇలా ఖాళీగానే కనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే చాలా ల్యాండ్ కదా అమెరికా అంటే, జనాలు తక్కువ, ల్యాండ్ ఎక్కువ. ఇక్కడైతే పొలంలో చూసారా 3 tanks లా కనిపిస్తున్నాయి. అదైతే పండిన పంట ఉంటుంది కదా, అది స్టోర్ చేసుకోవడానికంట. అందులోనే స్టోర్ చేసుకొని తీసుకుంటూ ఉంటారంట. ఇలాంటి రివర్స్ అయితే చాలా కనిపిస్తూ ఉంటాయండి. వాటర్ బాడీస్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటాయి కూడా. అండ్ మాది కూడా క్యాంపింగ్ ఇలాగా రివర్ పక్కనే. మేమైతే క్యాంపింగ్ దగ్గరికి వచ్చేసాం. చూసారా, ఇక్కడ ఆర్వీస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడే అన్నమాట మనం క్యాంపింగ్ వేసుకునే సైట్. మాది 33 ఎంతో అండి నెంబరు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ నెంబర్ అయితే తీసుకోండి. ఇక్కడ వెళ్ళేటట్టయితే చాలా బాగుంది వ్యూ అయితే. జస్ట్ రివర్ పక్కనే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇక్కడ ఆర్వీస్ చూసారా ఎన్ని ఉన్నాయో. ఈ ఆర్వీస్లో ఉన్న వాళ్ళైతే చాలా వరకు 1 month, 2 months, 15 days అలా ఎక్కువ రోజులు ఉండిపోతూ ఉంటారంట. అందులోనే కుక్ చేసుకొని అందులోనే పడుకుంటూ ఉంటారనమాట. ఎవరికి వాళ్ళు సపరేట్గా బోట్స్ కూడా తెచ్చుకొని ఇందులో వెళ్తూ ఉంటారు బోట్స్లోని. అండ్ ఫిషింగ్ కూడా చేసుకుంటూ ఉంటారండి. మేము వచ్చేసరికి అయితే వెదర్ అంతా చేంజ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది మీకు మేము ఏం చేసాము ఇక్కడికి వచ్చి అని. సో వీడియో అంతా నచ్చింది కదా, మరి లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి.